ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి అమ్మా, ఒక్కసారి మరొకసారి రాద్దాం. అవి ఏంటో రివిజన్: సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా మీరు తీసుకుంటే ఇక్కడ థీటా అని పెడితే ఇక్కడ రైట్ యాంగిల్ బి అనుకుంటే ఇది సి అనుకుంటే ఇది ఏ. ఇప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా అని రాద్దాం. ఇవి మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అలాగా. సో ఫాస్ట్ టైప్ చేసిన వాట్ ఈస్ సైన్ థీటా వాల్యూ? ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ థీటా. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఏబి బై ఏసి. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా టైప్ చేయండి ఫాస్ట్ గా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో బీసీ బై ఏసి. టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. వెరీ గుడ్. ఏబి బై BC. Cot theta hypotenuse by opposite side. తప్పమ్మా. cot అడిగాను నేను. COT cot. AC by AB. అది AC by AB రాంగ్ అమ్మా. cot అడిగాను నేను. adjacent మరి కరెక్ట్. adjacent side by opposite side. adjacent side అంటే BC by AB. తర్వాత కొసెకంట్. కరెక్ట్ లక్ష్మీనరసింహ కరెక్ట్. hypotenuse by opposite side. Very good. Hypotenuse is AC, opposite side is AB. Next secant theta. hypotenuse by adjacent side. Correct. Hypotenuse is AC, adjacent side is BC. సో ఇవన్నీ అందరికీ గుర్తుందని చెప్పాను. సో అందరికీ వచ్చు కదా, ఇవి మర్చిపోకూడదు. ఇవి 6 సెగ్రామర్ రేషియోస్. ఇవి సింపుల్, ఇవంతే. నేను ఇక్కడ రాయలేదు, అలాగే కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సరే, ఓకే, గుడ్. సో దీని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి? రిలేషన్స్. రిలేషన్స్ అంటే ఏమొస్తాయి? సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. ఇవన్నీ 1 వస్తాయి ఆన్సర్. సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈక్వల్స్ టు 1. అందరికి గుర్తుండాలి. ఇదే లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్. రేపటి నుంచి ఎక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. నెక్స్ట్ టాన్ థీటా ఇంటూ కాట్ థీటా. ఇవి 3 రేషియోస్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా, cos theta into secant theta, tan theta into cot theta. All answers ఏమో ఆన్సర్ మనకి 1 వస్తుంది. బికాజ్ ఆల్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనం నేర్చుకున్నాము ఇంకొక కాన్సెప్ట్. అదేంటంటే ఐడెంటిటీస్. ఫస్ట్ వన్ sin square theta plus cos square theta equals to 1. Next secant square theta minus tan square theta equals to 1. Cosecant square theta minus cot square theta equals to 1. These 3 identities. So sin square theta plus cos square theta equals to 1. Secant square theta minus tan square theta equals to 1. Cosecant square theta minus cot square theta equals to 1. ఇవి ఒక 3 ఐడెంటిటీస్ మనకు ఉన్నాయి కదా. ఈ ఐడెంటిటీస్ తర్వాత ఇంకేం చెప్పుకున్నాం? సైన్ వాల్యూస్, కాస్ కి టేబులర్ వాల్యూస్. ఒకసారి రాసేద్దాం. రబ్ చేస్తున్నాను, తీసుకుని ఒకసారి అవసరం అనేది వదిలేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, కొత్తగా వచ్చిన చూసుకో. ఇప్పుడు మనం సైన్ వాల్యూస్ ఒక్కడే రాస్తాం, మిగతా వేటి రాయను. 0, 30, 45 డిగ్రీస్ అనమాట. 60 degrees అండ్ 90 degrees. ఇక్కడ సైన్ థీటా సంబంధించి రాస్తే సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి మనం నేర్చుకున్నాం. ఒకసారి రివిజన్ అమ్మా, ఒకసారి అందరూ అవన్నీ మైండ్ రీకనెక్ట్ అయిపోవాలి.
ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పుకున్నాం, కాస్ థీటా కావాలి అంటే రివర్స్ అని చెప్పుకున్నాం. ఎలా రివర్స్? 1√3/2 1/2 1/2 0. అంటే దీన్నే మనం సింపుల్ గా ఏం చెప్పమాట, సైన్ థీటా వాల్యూస్ కాస్కి వెళ్తాయి, కాస్ థీటా వాల్యూ సైన్కి వస్తాయి. అదేవిధంగా ట్యాన్ థీటా వాల్యూ కాట్ థీటాకి వెళ్తాయి, కాట్ థీటా వాల్యూ ట్యాన్ థీటాకి వెళ్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సీకెంట్ థీటా వాల్యూ కొసీకెంట్ థీటాకి వెళ్తాయి, కొసీకెంట్ థీటా వాల్యూ సీకెంట్ థీటాకి వస్తాయి. ఓకేనా? వేసేస్తాం కరెక్ట్, మీ అందరూ బాగానే రాస్తున్నారు, గుర్తున్నాయి, వెరీ గుడ్. ఇక మీరు గుర్తుపెడతానికి అన్ని సీలో అదే రాస్తున్నారు, సి. కాస్ థీటా, కాట్ థీటా, కొసీకెంట్ థీటా, కాస్ థీటా, కాట్ థీటా, కొసీకెంట్ థీటా రైట్ సైడ్, సైన్, టాన్, సీకెంట్ లెఫ్ట్ సైడ్. ఈ వాల్యూస్ మారుతాయి. ఇలా వాల్యూస్ మారుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ 30 degrees పెడితే దాని అర్థం ఏంటి? కాస్ 60 degrees అని అర్థం. సైన్ 30 degrees ఇక్కడ అంటే కాస్ 60 అంతే కదా, సైన్ 30 1/2, కాస్ 60 1/2 సరిపోతుంది కదా. దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాము, ఈ కాస్ 60ని కాస్ 90 - 30గా రాసుకోవచ్చు కదా. 90 - 30 అంటే 60 కదా, సైన్ 30 60 degrees ని 90 - 30 రాసుకోవచ్చు కదా. అంటే కాస్ సైన్ 30 తీసుకుంటే కాస్ 90 - 30 వచ్చింది. అంటే దీని అర్థం ఏమైనా ఏమైతే సింపుల్ గా సైన్ థీటా అంటే కాస్ 90 - థీటాగా రాసుకోవచ్చు. సైన్ థీటా అంటే కాస్ 90 - థీటా, అదే కాన్సెప్ట్. అంటే ఇక్కడ నుంచి మనకు వచ్చినవే ఒక 6 వస్తాయి. జాగ్రత్త, ఇది ఈ రిలేషన్ బేస్ చేసుకుని ఒక 6 రాస్తాను, ఒకసారి జాగ్రత్త చూడండి కూడా. సైన్ థీటా ఈక్వల్స్ టు కాస్ 90 - థీటా. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ అవుతాను, జాగ్రత్త చూడండి. సరే, ఈ సైన్ థీటా ఈక్వల్స్ టు కాస్ 90 - థీటా, కాస్ థీటా ఈక్వల్స్ టు సైన్ 90 - థీటా అని రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి నేను మొన్నటి వరకు యాంగిల్స్ బేస్ చేసి చెప్పాను, మరొకసారి అవి రాస్తాను, అసలు చూడండి. ఫస్ట్ వన్ సైన్ 90 - థీటా అంటే కాస్ థీటా. అదేవిధంగా కాస్ 90 - థీటా అంటే సైన్ థీటా. కాస్ 90 - థీటా అంటే ఏమో సైన్ థీటా. అందరూ రాసుకోవాలి ఇవన్నీ కూడా, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని లాస్ట్ ఇవి నాకు సబ్మిట్ చేద్దాం. అదేవిధంగా టాన్ 90 - థీటా ఈక్వల్స్ టు కాట్ థీటా, కాట్ 90 - థీటా ఈక్వల్స్ టు టాన్ థీటా. నెక్స్ట్ అదేవిధంగా సీకెంట్ 90 - థీటా ఈక్వల్స్ టు కొసీకెంట్ థీటా, కొసీకెంట్ 90 - థీటా ఈక్వల్స్ టు సీకెంట్ థీటా. ఇవి ఒక 6 అమ్మా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా ఉన్నాం. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకోవడం అన్ని ఒక గుర్తున్నది. వీటన్నిటికి సంబంధించి ఒక ఈజీ ట్రిక్ లాస్ట్ చెప్తాను. ఇవన్నీ కలిపి ఒకటే ఫార్ములా వస్తాయి, అది అందరూ గుర్తుపెట్టుకుని ఏ ఫార్ములా రాసేస్తాను మీరు ఈజీగా. చెప్పబోతున్నాను, సో అందుకే ఒకసారి వినండి, రివిజన్ చేసి చెప్తాను ఒకసారి. సరే, రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎవరైనా ఒక క్లాస్ పెట్టండి, నేను కంటిన్యూషన్ అవుతాను. ఓకే, ఎవరు రాసుకోకపోతే మన లక్ష్మీ నరసింహ మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తానండి. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం అన్న, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఒకవేళ ఈ యాంగిల్ అనేది 30 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా. ప్లీజ్ చార్ట్, టైప్ ఇన్ చార్ట్ బాక్స్. ఈ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు వెరీ గుడ్ ధనంజయ్ గౌడ్, 60 degrees అవుతుంది. ఎంత అవుతున్నాం? ఇది 60 degrees అవుతుంది. ఓకే, ఒకవేళ ఇది 20 అయితే యాంగిల్ ఎంత అవుతుంది? 70. వెరీ గుడ్, ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్వేస్ 90 కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ అనేది 90 అవ్వాలి. అంటే ఒకవేళ ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది? సరే చూడండి అర్థం. ఇది 20 అయితే ఇది 90 - 20 కదా 70 అంటే. ఇది 30 అయితే 90 - 30 కదా 60 అంటే. అదేవిధంగా ఇది ఎక్స్ అయితే ఇది ఏమవ్వాలి?
90 మైనస్ ఎక్స్. వెరీ గుడ్. 90 మైనస్ ఎక్స్ అవ్వాలి. అంటే మీ దానికనే చెప్పాను, ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్ 90 డిగ్రీస్ కాబట్టి రెండు ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా? దాన్ని బట్టి చూడండి, అంటే ఒకవేళ యాంగిల్ థీటా డిగ్రీస్ అయితే దాన్ని ఆ ఏ వద్ద యాంగిల్ ఎంత అవుతుంది మధు కుమార్? సి దగ్గర యాంగిల్ థీటా అయితే ఏ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది మధు? చార్ట్ బాక్స్ లో టైప్ చేసి నాకు అర్థమైపోతుంది చాలు, మీరేమి టెన్షన్ పడతారు. if the angle at A is theta, yes, 70 minus theta. 70 minus theta na 90 minus theta, correct madu. సో ఫైనల్ గా మనకి రెండు ఆన్సర్స్ అర్థమైపోయాయి. సో ఇది ఒక థీటా, ఇది 90 మైనస్ థీటా. అంటే 90 మైనస్ థీటా కూడా యాంగిలే కదా, 90 మైనస్ థీటా కూడా యాంగిలే కదా, ఎందుకంటే 30 డిగ్రీ 60 అది కూడా యాంగిలే కదా. ఇప్పుడు ఈ యాంగిల్ ప్రకారం నేను sin 90 మైనస్ థీటా వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. అకార్డింగ్ టు దిస్ యాంగిల్ వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్? 90 మైనస్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏది అవ్వాలి చెప్పాలి? ఎస్, బీసీ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందమ్మా? బీసీ అవుతుంది. హైపోటెన్యూస్ ఆల్వేస్ ఏసీ, ఇది కన్ఫర్మ్, ఇది హైపోటెన్యూస్ అనేది ఫిక్స్ హైపోటెన్యూస్. సో బీసీ బై ఏసీ వచ్చింది. వెరీ గుడ్, మాది కరెక్ట్. సో అది 90 మైనస్ థీటా. నేను నెక్స్ట్ ఇప్పుడు కాస్ థీటా వాల్యూ ఫైండ్ చేస్తాను. కాస్ థీటా ఇది థీటా, అకార్డింగ్ టు థీటా వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ నౌ? వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ అకార్డింగ్ టు థీటా? ఏబి. బట్ కాస్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే అప్పుడు ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది కాస్ థీటా ప్రకారం? థీటా ప్రకారం ఎడ్జసెంట్ ఏమవ్వాలి? ఎడ్జసెంట్ ఉదయ్ కిరణ్, అది అయిపోయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బీసీ అవ్వాలి. లక్ష్మీ కరెక్ట్, బీసీ. అకార్డింగ్ టు థీటా వాట్ ఈస్ ఎడ్జసెంట్ సైడ్? బీసీ. హైపోటెన్యూస్ ఈస్ ఏసీ. నౌ అబ్జర్వ్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఆర్ దీస్ టూ ఈక్వల్ ఆర్ నాట్? బీసీ బై ఏసీ వచ్చింది, అవునా? అందుకనే నేనేం చెప్తున్నాను ఇక్కడ ఫార్ములా, sin 90 minus theta equals to cos theta. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. మీరు అలాగే ఏదైనా అబ్జర్వ్ చేయండి ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీకెంట్ 90 మైనస్ థీటా కావాలి సార్ అన్నాం అనుకోండి. ఓకే, సీకెంట్ 90 మైనస్ ఒక యాంగిల్ గా తీసుకోండి. ఎక్కడ డెఫినేషన్ ఏమవుతుంది? సీకెంట్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. అప్పుడు హైపోటెన్యూస్ ఏంటి? ఆల్వేస్ ఏసీ ఫ్రమ్ ద పిక్చర్. ఎడ్జసెంట్ సైడ్ అకార్డింగ్ టు 90 మైనస్ థీటా వాట్ ఈస్ ఎడ్జసెంట్ సైడ్? 90 మైనస్ థీటా ప్రకారం ఎడ్జసెంట్ సైడ్ ఏమవ్వాలమ్మా? 90 మైనస్ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏమవ్వాలి? బీసీయా? 90 మైనస్ థీటాకి ధనంజయ్ కాబట్టి థీటా కాదు, 90 మైనస్ థీటా అనే యాంగిల్ కి. వెరీ గుడ్, ఏబి అవ్వాలి. సో ఏసీ బై మనకి ఏబి వచ్చింది. కరెక్ట్ అమ్మ, కార్తిక్ రాఘవేంద్ర కరెక్ట్. నవ్వు ఇప్పుడేంటి సీకెంట్ 90 మైనస్ థీటా ఫార్ములా ఏం చెప్పాను? కొసెకంట్ థీటా అని చెప్పాను. అంటే కొసెకంట్ థీటా ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ అంటే ఏసీ. నా అకార్డింగ్ టు థీటా వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్? అకార్డింగ్ టు థీటా వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ నాన్న? వెరీ గుడ్, ఏబి. సో ఏసీ బై ఏబి. మళ్ళీ ఈక్వల్ వచ్చిందా? చూడండి, ఈక్వల్ వస్తుందా? ఈక్వల్. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఆ 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనం అందుకే చెప్పాను సైన్ థీటా ఇది కొసైన్ థీటా, కాస్ థీటా కొసైన్, అందుకే CO ఫర్ కాంప్లిమెంట్. అదే ఈ విధంగా చేయొచ్చు, లేదా యాంగిల్స్ బేస్ చేసుకుని కూడా మనం చెప్పొచ్చు. క్లియర్ ఇది అందరికీనా? దీని తర్వాత ఐడెంటిటీ బేస్ చేసుకుని మనకి సబ్ ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి ఐడెంటిటీకి 3 సబ్ ఫార్ములాస్ వస్తాయి. ఆ ఒక్కొక్క ఫార్ములాస్ చెక్ చేసుకుని
ఆ ఫైనల్ స్ట్రక్చర్ అని చెప్పేస్తాను. దీంతో మీకు అయిపోతుంది. అప్పుడు నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేస్తాను డైరెక్ట్గా. ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta equals to 1. sin square theta plus cos square equals to 1. దీని నుంచి మనకి సైన్ కావాలి, కాస్ అని పంపించాను కూడా ఏమవుతుందమ్మా, sin square theta equals to 1 minus cos square theta. ప్లస్ అది మైనస్ కదా, 1 minus cos square theta. అదే కాకుండా సార్ నేను సార్ సైన్ పంపిస్తాను సార్ కాస్ ఉంచాను కదా, అప్పుడు ఏమవుతుంది, cos square theta equals to 1 minus sin square theta. ఇది ఫస్ట్ ఫార్ములా అనుకుంటే దీనికి సంబంధించిన రెండు సబ్ ఫార్ములాస్ ఇవి. మొత్తం టోటల్ 3 ఫార్ములాస్ అవుతాయి. sin square theta plus cos square theta equals to 1. దాని నుంచి మనకి ఏమొస్తుందన్న, ఒకటి సైన్ ఎటు పంపించేస్తే కాస్ ఎటు వెళ్తుంది, ఒకవేళ కాస్ ఎటు చేసి సైన్ పంపిస్తే సైన్ ఎటు వెళ్తుంది. సో ఆ విధంగా మనం దీన్ని మొత్తాన్ని ఒక 3 ఐడెంటిటీస్ గా మార్చుకోవచ్చు. సో అదే విధంగా సెకండ్ ఐడెంటిటీ, వాట్ ఈస్ అవర్ సెకండ్ ఐడెంటిటీ, secant square theta minus tan square theta equals to 1. secant square theta minus tan square theta equals to 1. దీని నుంచి మళ్ళీ మనకు 3 కావాలి కాబట్టి ఈ మైనస్ tan square theta అని సెండ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, secant square theta equals to 1 plus tan square theta అవుతుంది. ఎందుకంటే మనం పంపించేస్తాం కాబట్టి 1 plus tan square theta అవుతుంది. అలా కాకుండా నాకు tan square theta కావాలి సార్ లెఫ్ట్ సైడ్ ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది, ఇటు మైనస్ ఉంది కాబట్టి ఇటు పంపించండి, ఇటు వచ్చింది కదా tan square theta. ఇప్పుడు 1 ఇటు తీసుకొచ్చింది, అప్పుడు ఏమవుతుంది, secant square theta minus 1 వస్తుంది. చాలా జాగ్రత్త, చాలా మంది ఏం చేస్తారు tan square theta 1 minus secant square theta రాస్తారు, తప్పది. tan square theta equals to secant square theta minus 1. ఇది సెకండ్ ఐడెంటిటీ సంబంధించిన రెండు సబ్ ఫార్ములాస్. థర్డ్ది సెకండ్ది సేమ్ అమ్మా, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి cosecant square theta minus cot square theta equals to 1 కాబట్టి మీరు ఫస్ట్ ఫార్ములా చెప్తారట, స్క్వేర్ పక్కన 2 రాశాను, నాకు అర్థమైపోతుంది. మీరు చార్ట్ బాక్స్ లో ఫస్ట్ మీరు రాసింది కదా, cosecant square theta equals to 1 plus cot square theta నేను రాస్తాను. నాకు సెకండ్ చెప్పండి, అందరూ సెకండ్ టైప్ చేయండి. అందరూ ఎంతవరకు మీరు టైప్ చేయాలి అంత టైప్ చేయండి, ప్రాబ్లం లేదు. ప్లీజ్ స్టార్ట్. cot square theta equals to నెక్స్ట్ క్వశ్చన్ అదే, అది కూడా ఇచ్చాను ఫాస్ట్. ఇంకా 10 minutes ఉంది, మళ్ళీ జూమ్ సెషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అసలు ట్రిక్ చెప్పాలి, ఎందుకు సంబంధించి చాలా బాగుంటుంది అది. ఏదో ఒక్క కూడా టైప్ చేయలేదు, కష్టమైపోతుంది టైపింగ్. వెరీ గుడ్. కాట్ ఎడ్జెసెంట్ ఆపోజిట్ అది బావమ్మా, cosecant square theta minus 1. వెరీ గుడ్. ఎవరు టైప్ చేశారు, లక్ష్మీ నరసింహ, కరెక్ట్ అమ్మా. మనకి ఏంటంటే ఇప్పుడు కాట్ కావాలి కాబట్టి 1 ఇటు పంపించండి, అంటే cot square theta equals to cosecant square theta minus 1. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈ ఐడెంటిటీస్ చాలా ఉపయోగపడతాయి. మీరు కొన్ని వర్క్ షీట్స్ కూడా చేస్తారు కదా, అందులో ఇలాంటి ఐడెంటిటీసే వాడతాయి. రన్నింగ్ అవుట్ ద టైం, ఓన్లీ 10 minutes ఉంది. మీకు కూడా మెసేజ్ వచ్చుంటుంది అది తెలిసి, మళ్ళీ రీజాయిన్ అవుదాం తర్వాత లాస్ట్ 5 minutes. సరే, cosecant square theta minus 1 equals to cot square theta. సో ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు ఇది రాసి మీరు వాట్సాప్ లో పెట్టాలి. ఇది కరెక్ట్ పవన్ కుమార్, కరెక్ట్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా, నోట్స్ రాస్తున్నారు. ఓకేనా, ఎస్ సార్. ఓకే సార్, అప్ చేస్తున్నాను. ఆ
ట్రిక్ పేరు ఏంటంటే మీరు చాలా మంది యూట్యూబ్ లో కానీ చూసుంటే తెలుసుంటదేమో. సరే నేను మరొకసారి నేను చెప్పాలి కాబట్టి ట్రిక్ మీకు నేను చెప్తున్నాను. దాన్ని ఏమంటారంటే ట్రిగనామెట్రీ హెక్సాగాన్. అసలు ట్రిగనామెట్రీ హెక్సాగాన్ అంటే అర్థం ఏంటి? హెక్సాగాన్ అంటే ఏంటంటే 6 సైడ్స్ ఉండాలని. ఎంత తెలిస్తే 6 సైడ్స్ ఉంటుంది హెక్సాగాన్ అంటారని. జస్ట్ లైక్ అవర్ బెంజిన్ షేప్. తెలుసా అందరికీ? బెంజిన్ షేప్ తెలుసా? మీకు వచ్చి ఉంటే నాకు తెలియదు. సరే ఒకసారి చూద్దాం. సరే నేను రాల్సింది 2 sides కదా, 3rd side, 4th side, 5th side, 6th side. చూడండి 6 sides వచ్చాయి కదా. 1 2 3 4 5 6. మన 6 సెగ్మెంట్స్ 6 sides ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని డయాగ్నల్స్ రాస్తాను. ఫస్ట్ డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ అండ్ థర్డ్ డయాగ్నల్. డైమండ్ షేప్ కాదు మాది. డైమండ్ షేప్ ఇస్ డిఫరెంట్. డైమండ్ షేప్ అంటే రాంబస్. 6-sided polygon is called as hexagon. 6-sided polygon is called as hexagon. సరే అది వదిలేయండి. 6 sides మీకు అర్థమైంది కదా, చాలు. ఇప్పుడు దీనికి ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎంతసేపు ఈ రోజు చెప్పిన క్లాస్ మొదటి నుంచి ఇంతవరకు చెప్పిన క్లాస్ మొత్తానికి కూడా ఈ ఒక్క హెక్సాగాన్ నేర్చుకోవచ్చు. అది ఒకసారి చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఎలా అనేది. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే మీరు ఫస్ట్ ఒక మాత్రం గుర్తుపెట్టుకోవాలమ్మా. అదేంటంటే tan θ = sin θ / cos θ. ఇది అందరూ తెలుసు కదా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిగనామెట్రీ మొత్తం లేదు గుర్తుపెట్టుకోవచ్చు. tan θ = sin θ / cos θ కాన్సెప్ట్ అందరూ తెలుసు కదా. sin θ / cos θ tan θ ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నాం, ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. దాన్నే వాడుకుని చెప్తాను ఇప్పుడు. అది ఎలా అంటే అసలు జాగ్రత్త. సో అది రాస్తున్నాను. tan θ = sin / cos. tan θ = sin / cos. ఆ tan θ ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. tan θ = sin θ / cos θ. అంటే ఒక్కొక్క దానికి ఒకటి అప్లై చేశాను. లేదా కార్నర్లో రాయాలంటే సైడ్ మీద రాసుకుంటే ఇక్కడ రాసుకోండి, అంటే భుజాల మీద. అంటే ఇలా నేను వెట్టెక్స్ మీద రాశాను కదా, కొంచెం కన్ఫ్యూజ్ గా. అంటే వెట్టెక్స్ అయితే బాగుంటుంది, ఇది వెట్టెక్స్ ఉందండి సైడ్ మీద. tan θ = sin θ / cos θ. అది వద్దండి. మనకి రెసిప్రోకల్స్ తీసుకున్నాం, 3 రెసిప్రోకల్స్ తీసుకున్నాం 3 ట్రిగోనోమెట్రీస్ కి. tan కి రెసిప్రోకల్ ఏంటి? tan కి రెసిప్రోకల్ కాటే కదా. సో ఇది cot θ ఇక్కడ రాస్తారు. sin కి రెసిప్రోకల్ ఏంటి? cosecant θ. అదేవిధంగా cos కి రెసిప్రోకల్ ఏంటి? secant θ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, రెసిప్రోకల్ sin θ × cosecant θ 1 కదా ఆన్సర్. అదేవిధంగా secant θ × cos θ 1 కదా ఆన్సర్. tan θ × cot θ 1 కదా ఆన్సర్. ఇక్కడ పెద్ద 1 నోట్ పెట్టుకుందాం మధ్యలో. ఇప్పుడు ఈ టేబుల్ బాగా ఏం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ టేబుల్లో ఒకరు గుర్తుపెట్టుకున్నాం కదా, tan θ = sin θ / cos θ అని గుర్తుపెట్టుకున్నాం కదా. tan θ = sin θ / cos θ అంటే ఇప్పుడు చూడమ్మా, tan θ × cot θ = 1. ఫస్ట్ ట్రిక్ ఏమంటే రెసిప్రోకల్స్. ఫస్ట్ ట్రిక్ ఏమొస్తుంది మనకి? రెసిప్రోకల్స్ వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకున్నా సరే, tan θ × cot θ = 1, sin θ × cosecant θ = 1, secant θ × cos θ = 1. అదే మనం చెప్తాం. అవి రెసిప్రోకల్ చెప్తుంది ఫస్ట్ ట్రిక్ అందులో. ఓకేనా? అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే tan θ = 1/cot θ, cot θ = 1/tan θ. చదివి ఉంటుంది. నాకు డయాగ్రామ్ చూడాలి అందరూ కూడా. tan θ = 1/cot θ. నిజంగా దీనికి వచ్చింది మనకి
tan theta equals to 1 by cot theta. అదే డైరెక్ట్ చెప్తుంది చూడండి, tan theta equals to 1 by cot theta. అదేవిధంగా sin theta equals to 1 by cosecant theta. అదేవిధంగా cos theta equals to 1 by secant theta. రివర్స్ కూడా secant theta equals to 1 by cos theta, cosecant theta equals to 1 by sin theta. అంత డైరెక్ట్ చెప్తుంది. బోర్డు నాట్ క్లియరా? అది బోర్డ్ నాట్ క్లియర్ అంటే మన టైం రన్నింగ్ అవుట్ లో వస్తాం కదమ్మా, కొంచెం క్లియర్ అవ్వదు. ఒక 2 seconds వెయిట్ చేసి మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంటుంది. నెట్వర్క్ బ్యాండ్ విత్ లో అయితే అలా వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. రన్నింగ్ అవుట్ టైం కదా. సరే ఓకేనా? ఇప్పుడు అలాగే ఉందా? సరే ఒకసారి క్లాస్ రీజాయిన్ అవుతాం. అయితే అందరూ ఉంటారా క్లాస్లో? రీజాయిన్ అవుతాను. ఎస్ సార్, ఓకేనమ్మా. ఒకసారి రీజాయిన్ అవుతాను. మీరు కూడా రీజాయిన్ అవ్వాలి అందరు కూడా. చాలా క్లాసెస్ చెప్పారు రా. సరే, ఈ యాంగిల్ ఏమంటాం మనం? థీటా అంటాం. అంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని ఏమంటే పాజిటివ్ యాంగిల్ అంటారు. పాజిటివ్ యాంగిల్. అసలు డెఫినేషన్ పాజిటివ్ యాంగిల్ అంటే a line which makes an angle with positive x-axis in anti-clockwise direction is called as positive angle. A line which makes an angle with the positive x-axis in anti-clockwise direction is called as positive angle. ఒకసారి రాసాను చూడమ్మా. A line which makes an angle with positive x-axis in anti-clockwise direction is called as positive angle. A line which makes an angle with positive x-axis in anti-clockwise direction is called as positive angle అంటారు. ఎక్కువ చెప్పదు, మీకు ఇంటర్మీడియట్ లో దీని కొంచెం హై లెవెల్లో ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ టాపిక్స్ చెప్తున్నా, చిన్న కాన్సెప్ట్ పాజిటివ్ కోసం. మీకు ప్రజెంట్ అవసరం చాలా అవుతుంది. అదే డెఫినేషన్ లో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ప్లేస్ లో, ఎక్కడేంటమ్మా యాంటీ క్లాక్ వైజ్ ప్లేస్ లో ఇక్కడ కౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా వెళ్తే చూడండి, ఇలా వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్ యాంగిల్ కాబట్టి ఇదే డెఫినేషన్ క్లాక్ వైజ్ లో వెళ్తే దాన్ని మనం ఏమంటే నెగిటివ్ యాంగిల్ అంటాం. దాన్ని ఏమంటాం? నెగిటివ్ యాంగిల్ అంటాం. అంటే a line which makes an angle with a positive x-axis in clockwise direction is called as negative angle minus theta అంటారు. దాన్ని is called as negative angle minus theta. A line which makes an angle with a positive x-axis in clockwise direction is called as negative angle. Anti-clockwise direction వెళ్తే పాజిటివ్ యాంగిల్, క్లాక్ వైజ్ లో వెళ్తే దాన్ని నెగిటివ్ యాంగిల్. చూడండి, పైకి వెళ్తే థీటా, కిందకి తీస్తే మైనస్ థీటా. ఇంకా హై లెవెల్ మీరు ఇంటర్మీడియట్ నేర్చుకుంటాం, నేను చెప్తాను మైనస్ అన్ని, మనకు అవసరం లేదు కూడా. నేను చెప్పినా మీకు కనిపించదు కదా, మరి ఏం ఉపయోగం లేదు. మీ 10th క్లాస్ అయినా నాకు అడగండి, మొత్తం క్లియర్ నేను చెప్తాను, ఇంటర్మీడియట్ మొత్తం చెప్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, ఈ నెగిటివ్ యాంగిల్ గురించి మనకి కొన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అవి ఒక్కసారి అలా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేసుకుంటే ఏం చేస్తున్నా తెలియదు, తప్పదు. అలా గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. అవి ఏంటి రాసేస్తాను 6 అయిపోయింది దాంతో. ఫస్ట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు ప్లస్ కాస్ థీటా, tan of minus theta equals to minus tan theta, cot of minus theta equals to minus cot theta. Next, cosecant of minus theta equals to minus cosecant theta, and secant of minus theta equals to plus secant theta. ఇవి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ సంబంధించిన నెగిటివ్ యాంగిల్స్. ఇవన్నీ రాసుకుంటారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టము. ఓన్లీ కాస్ సీకెంటే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అలా గుర్తుపెట్టుకుని మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు.
కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ కదా, సీకెంట్ డేటా ఈక్వల్స్ 1 బై కాస్ డేటా, కాస్ డేటా ఈక్వల్స్ 1 బై సీకెంట్ డేటా. ఈ రెండు రెసిప్రోకల్ కాబట్టి ఈ రెండింటికి ఒకటే రూల్ అప్లై అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా, అదేవిధంగా సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు ప్లస్ సీకెంట్ థీటా. ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్. సో అర్థమైంది అనుకుంటాను. ఏమీ లేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా బాగా, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే మీకు ఆల్ సిల్వర్ టేకప్స్ అనే కాన్సెప్ట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు లేదు కాబట్టి వదిలేస్తున్నాను ఇక్కడ నేను. సో జస్ట్ అందుకనే పాజిటివ్ నెగిటివ్ యాంగిల్ తీసుకొని, పాజిటివ్ యాంగిల్ మీకు తెలుసు అవి అలాగే ఉంటాయి, నెగిటివ్ యాంగిల్స్ వస్తే వాల్యూస్ మారిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైనస్ సైన్ మైనస్ 30 అంటే ఏం చేయాలి, మైనస్ సైన్ 30 అని రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత సైన్ 30 వాల్యూ మీకు తెలిసి 1/2, ముందు మైనస్ ముందు మైనస్ 1/2 వస్తుంది సైన్ 30. ఆ విధంగా సైన్ మైనస్ 30 ఈక్వల్స్ టు మైనస్ 1/2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వశ్చన్ మీకు కాస్ మైనస్ 30 అడిగారు అనుకోండి, కాస్ మైనస్ అంటే ప్లస్ కాస్ 30 ప్లస్ కాస్ 30 ప్లస్ 30 అంటే √3/2 వస్తుంది. ఇలాగ వస్తుంది. కాస్ మైనస్ 30 ఈక్వల్స్ టు ప్లస్ కాస్ 30, ప్లస్ కాస్ 30 అంటే జస్ట్ √3/2 అంతే. ఓకేనా? ఇవి 6 ఉన్నాయి. ఎక్కడితో మీకు ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసాను, బేసిక్ కాన్సెప్ట్ మొత్తం చెప్పేశాను. మనం ఇప్పుడు ఎక్సైజ్ 1 స్టార్ట్ చేద్దామా, 1-2 సమ్స్ చేద్దామా, లేదు నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. అట్లీస్ట్ రివిజన్ బాగా చేసుకుని సరిపోతుంది. మీరు నెక్స్ట్ క్లాస్ ఎక్సైజ్ స్టార్ట్ చేస్తాను లేకపోతే. ఓకేనా? బోర్డు ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఎక్సైజ్, కానీ సగం జనాభా వెళ్ళిపోయారమ్మా, మళ్ళీ వాళ్ళందరి కోసం స్టార్ట్ చేయాలి. 15 మెంబర్స్ ఉన్నారు. సరే, ఇది అప్ చేస్తున్నాను. నేను ఇంతసేపు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నా నుంచి ఎక్సైజ్ 1 యొక్క సొల్యూషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీరు ఓన్గా చేస్తారా? నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సొల్యూషన్ బోర్డు మీద ఇవ్వను, మీరు ఓన్గా చేసుకుని నోట్స్ నాకు సబ్మిట్ చేస్తున్నారు. సరేనా? సరే, వెరీ గుడ్. నౌ స్క్రీన్ షేర్ చేస్తాను. ఎక్సైజ్ చూడండి ఒకసారి. మీ అందరికి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా? అందరూ వచ్చారు కదా? జగనన్న విద్యాకాలం టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళారు కదా? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. మీరు ఉంటే నేను స్క్రీన్ షేర్ కూడా చేస్తాను. అది చూడండి, ఇది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది అందరికీనా? In a right angle triangle ABC, 8 centimeters, 15 centimeters, 70 centimeters are the length of AB, BC, CA respectively. Then find out the sin A, cos A, tan A. ఈ సమ్మని ఎక్స్ప్లెయిన్ చేయాలా? In a right angle triangle ABC, 8, 15, 8 is AB, 8 is AB, 15 is BC, AC is 17 ఇచ్చారు. ఓకేనా? క్వశ్చన్ ఏంటన్నా? ట్రయల్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, సైన్ ఏ అంటే ఏ దగ్గర యాంగిల్, ఏ అంటే ఆపోజిట్ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ ఏంటి ఏసీ అంటే 15/17. సో నేను చెప్పదలుచుకోలేదు, వదిలేస్తున్నాను, మీరు చేసుకోండి. సరేనా? ఎవరు ఎస్ నో పెడితే కదా తెలుస్తుంది ఎస్ నో అని. స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్ ధనంజయ్. సరే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏంటి? ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQ are
యాంగిల్ క్యూ ఈక్వల్స్ 90 డిగ్రీస్ అంటే ఇది క్యూ 90 డిగ్రీస్, ఇది ఫస్ట్ క్యూ డిసైడ్ అయిపోయింది. సో ఇది పి, ఇది ఆర్ అనుకోండి. ఇంకా పిక్యూఆర్ ఏమిస్తున్నాడు? పిక్యూ ఈక్వల్స్ 7 సెంటీమీటర్స్, ఇది 7. క్యూఆర్ 25, క్యూఆర్ 25. QR 25. Find the values of tan Q minus tan R. Tan Q minus tan R. Tan Q. క్వశ్చన్ తప్పులా ఉంది. మీ టెక్స్ట్ బుక్ లో ఏముందమ్మా క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్ అదే ఉందా? వాయిస్ టెక్స్ట్ బుక్ లో అదే ఉందా? థ్యాంక్ యూ మ్యామ్. సార్ నా వీడియో, నీ వీడియో చూడాలా? ఏంటి వీడియో? ఇట్ ఈస్ ఏ మిస్టేక్ కదా, అంటే అన్డిఫైన్ వస్తుంది. మిస్టేక్ కదా, అన్డిఫైన్ వస్తుంది. అన్డిఫైన్ లో మైనస్ చేయలేము. అందుకే నా టెక్స్ట్ బుక్ లో, మీ టెక్స్ట్ బుక్ లో ఏమన్నా అసలు చెప్పండి అమ్మా. నాది ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ PDF 2014 టెక్స్ట్ బుక్, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చిన కొత్త టెక్స్ట్ బుక్ లో 2020 6 సంవత్సరాలు అయిపోయింది టెక్స్ట్ బుక్ వచ్చి. ఆ టెక్స్ట్ బుక్ కి మిస్టేక్స్ కవర్ చేశారు, ఒకసారి చూడండి ఏముందో. నాకు నీ వీడియో అంటే అర్థం కావాలి. ఇది రన్నింగ్ టైం, రన్నింగ్ కూడా టైం అయిపోతుంది ఫాస్ట్ గా. నీ వీడియో ఏంటి? నీ వీడియో టెక్స్ట్ బుక్ ఉందా? నేను చూడలేదు అయితే. చూసేంత టైం లేదా? క్వశ్చన్ ఏమని చెప్పండి అట్లీస్ట్ ఎవరైనా. ఆ క్వశ్చన్ మిస్టేక్ ఉందా? సేమ్ ఉందా? పీక్యూ యాంగిల్ క్యూ 90 డిగ్రీస్ ఉందా? సరే, మనం ఏం చేయలేము అయితే. The sides of a right angle triangle are PQR equals to PQ equals 7 centimeters, QR equals to 25 centimeters. Angle Q equals 90 degrees. యాంగిల్ P 90 degrees కదా. ఎస్, అది క్వశ్చన్ మార్చుకోవాలి. Q 90 degrees తప్పు వస్తుంది. P 90 degrees గా మార్చుకోండి అన్న. మీ అందరూ టెక్స్ట్ బుక్ లో మార్చుకోండి, P 90 degrees గా మార్చుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది. 25 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కాదు. దేని వాల్యూ 25 ఇచ్చారు? క్యూఆర్ కూడా అదే హైపోటెన్యూస్ అవుతుంది. అది క్యూఆర్, ఇది 25 అవుతుంది. యాంగిల్ P 90 అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది? PQ 7 సెంటీమీటర్స్. PQ 7. ఇది కరెక్ట్ అమ్మా, ఇది కరెక్ట్. మార్చుకోండి అక్కడ. యాంగిల్ Q 90 కాదు, యాంగిల్ P 90 అని మార్చుకోండి. టెక్స్ట్ బుక్ లో మిస్టేక్ ఉంది అది. ఇప్పుడు tan Q అంటే ఏంటి? Q దగ్గర ఆపోజిట్ వాల్యూ కావాలి. ఫస్ట్ ఇది ఆపోజిట్ వాల్యూ ఎంతో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇది తెలుసుకుని ఏం చేయాలి? మనకి పైదార స్థిరం కదా. QR స్క్వేర్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ ప్లస్ X స్క్వేర్. 625 ఈక్వల్స్ టు 49 ప్లస్ X స్క్వేర్. అది తీసుకెళ్తే 576 ఈక్వల్స్ టు X స్క్వేర్ అంటే X ఈక్వల్స్ టు 24. మీకు ట్రిప్లెట్ కూడా చెప్పాను. 7, 24, 25 పైథాగరస్ ట్రిప్లెట్ ఇది. సో మీరు చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో దీని నుంచి tan Q అంటే ఏంటి? PR బై PQ. tan R అంటే ఆపోజిట్ సైడ్ PQ బై PR అంటే PR ఎంత? 24 బై 7 మైనస్ 7 బై 24 వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే మీకు tan Q మైనస్ tan R వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. సరే, ఆన్సర్ అంతగా మీకు వస్తుందా? చేయవచ్చు కదా. ఓకే, అంతే కరెక్ట్. యాంగిల్ P 90 degrees కాబట్టి మార్చుకున్నాం. నెక్స్ట్ చూడండి అన్న, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC with right angle at B. Right angle at B. ABC. Right angle at B. Right angle at
ఇవేమడుతుంది క్వశ్చన్ ఇన్ విచ్ ఏ స్మాల్ ఏ ఇచ్చాడు. అసలు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అంటే మీరు తెలుసుకోండి. స్మాల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అర్థం. అంటే ఏ కాకుండా మిగతా లెటర్స్ సిఏ అండ్ ఏబి ఇవి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు స్మాల్ ఏ అంటే బీసీ అని, స్మాల్ బి అంటే సిఏ అని, స్మాల్ సి అంటే ఏబి. మరి ఇప్పుడు నేర్చుకున్నాం, సెవెంత్ చెప్తారు. స్మాల్ ఏ మీన్స్ ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, అంటే యాంగిల్ ఏ అంటే ఆపోజిట్ సైడ్. స్మాల్ బి అంటే ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు యాంగిల్ బి. స్మాల్ సి అంటే ద సైడ్ విచ్ ఆపోజిట్ టు యాంగిల్ సి. అలాగే గుర్తుపెట్టుకోండి ఈజీ కంటే స్మాల్ ఏ కాబట్టి ఏ లెటర్ లేకుండా మిగతా లెటర్స్ బీసీ, బి లెటర్ లేకుండా మిగతా లెటర్స్ సిఏ, సి లెటర్ లేకుండా మిగతా లెటర్స్ ఏబి. అలా షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ ఏ వాల్యూ 24 ఇచ్చాడు. స్మాల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 24 అంటే బీసీ 24. నెక్స్ట్ స్మాల్ బి వాల్యూ 25 ఇచ్చాడు. స్మాల్ బి అంటే సిఏ ఇది 25. స్మాల్ సి వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాక నేర్చుకున్నాం. 24 25 అంటే ఇంకా ట్రిప్లెట్ ఏమొస్తుంది 7 వస్తుంది. మీరు పైథాగరస్ వాల్యూలో చేసుకోండి, 7 వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ బిఏసి, బిఏసి ఇది థీటా, ఇక్కడ ఇచ్చే థీటా. కాస్ థీటా వాల్యూ కాస్, కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. చేసేస్తారు కదా మీరు, చేయగలుగుతారా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కాస్ ఏ ఈక్వల్స్ 12/13. ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 క్వశ్చన్స్ చేసి పెట్టండి వీలైతే. నా ముందు ఆ ఎక్సాగాన్ కూడా రాసి పెట్టాలి అందరూ కూడా. ఈ మధ్య నోట్స్ కూడా రాయండి ఎవరన్నా. కాస్ ఏ ఈక్వల్స్ 12/13. కాస్ ఏ ఈక్వల్స్ 12/13 అనగా మీరు ఏం చేయాలి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బి పెట్టుకోండి, ఇక్కడ ఏ పెట్టుకోండి, ఇక్కడ సి పెట్టుకోండి. ఇది ఏ, ఇక్కడ ఇచ్చేది యాంగిల్. అసలు కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏ దగ్గర ఇది 12, హైపోటెన్యూస్ ఇది 13 12 అంటే ట్రిప్లెట్ ప్రకారం ఏమొస్తుంది ఆన్సర్ 5 వస్తుంది. మీరు చెయ్యాలి. 13² ఈక్వల్స్ టు x² + 12² అని సింప్లిఫై చేస్తే మీకు 5 వస్తుంది x వాల్యూ. దాని నుంచి మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మన క్వశ్చన్ ఏంటి అడిగాడు, సైన్ ఏ. సైన్ ఏ అంటే ఆపోజిట్ బీసీ బై ఏసీ. నెక్స్ట్ tan ఏ బీసీ బై ఏబి అంతే ఆన్సర్. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చెప్పి ఆపేస్తాను. మీరు ఓకే అంటే ఓకే చెప్పండి. ఈ క్వశ్చన్ అర్థమైందా? 4th క్వశ్చన్. కార్తిక్ రాజ్, ధనంజయ్ గౌడ్, రాఘవేంద్ర, లక్ష్మీ నరసింహ మీరే కొంతమంది ఉన్నారు ఇందులో. ఎవరు ఎస్ఎన్ పెట్టలేదు, నో అని పెట్టలేదు. ఏదైందో ఓకే 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 సరే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి. 3 tan A = 4 ఇచ్చాడమ్మా. ఈసారి 3 tan A = 4 ఇచ్చాడు. నేను ఏం లేదు, సింప్లిఫికేషన్ ఏంటంటే 3 అనేది ఉండకూడదు, tan A ఒకటే ఉండదు కాబట్టి 3 అని పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, tan A = 4/3 అవుతుంది. tan A = 4/3 అవుతుంది. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. ఇక్కడ ఏ పెట్టుకోండి, ఇక్కడ బి పెట్టుకోండి, ఇక్కడ సి పెట్టుకోండి. tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే దగ్గరికి 4, ఇది 3. 4 3 వస్తుంది 5 కదా, మీకు తెలుసు కదా. x² = 4² + 3². సింప్లిఫై చేసి 5 వస్తుంది ఆన్సర్. 5 స్టెప్ మీరు సింప్లిఫై చేసి చూపించాలి, డైరెక్ట్ రాయకూడదు. దీని నుంచి మనం క్వశ్చన్ ఏంటి, అగైన్ మళ్ళీ సైన్ ఏ. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. తర్వాత కాస్ ఏ. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంతే, అయిపోయింది సింపుల్ గా 5 సమ్స్. మిగతా సమ్స్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. కొంచెం ఈజీ మెథడ్స్ ఉంటాయి, మీరు చేస్తే 6th సమ్ వదిలేయండి. చాలా ఇంపార్టెంట్ 6th సమ్ అనేది. 2 మార్క్స్ ఇస్తారు, కొంచెం 4 మార్క్స్ ఇస్తారు. నేను చెప్తాను ఎలా చేయాలో. 7th 8th కూడా కొంచెం మీకు డిఫికల్ట్ అవుతాయి కానీ ఈజీ చేయొచ్చు.
మీరు వెంటనే 730 చెప్పేస్తాను. ఎక్సైజ్ అయిపోతుంది దీంతో. సరే చెప్పేస్తాను. యూ అండర్స్టూడ్ వెరీ వెల్, వెరీ గుడ్. మన బేసిక్స్ నేర్చుకుంటే ఎక్సైజ్ ఫాస్ట్ చేసుకోవచ్చు. బేసిక్స్ బాగా నేర్చుకోకపోతే ఎక్సైజ్ ఎంత చేసినా రాదు. 6 సమ్ వదిలేనమ్మా, చాలా ఇంపార్టెంట్ సమ్, నేను చెప్తాను. అది కొంచెం ప్రూఫ్ ఉంటుంది దానికి. ఇప్పుడు 7th సమ్ కాకుండా 8th సమ్ చూడండి అమ్మా. 7th సమ్ చెప్తాను, కొంచెం టైం పడితే 7th సమ్ చెప్పేస్తాను. 8th సమ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 8th సమ్ అంటే టైం 3 నిమిషాలు ఉంది, అందుకని రిమైనింగ్ 1 మినిట్ ఉంది. ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? tan a వాల్యూ √3 అని ఇచ్చాడమ్మా. tan a వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి? √3 ఇచ్చాడు. ఇప్పుడు √3 అంటే అర్థం ఏంటి? tan 60 degrees కదా. √3 tan 60 అనా? ఇక tan a tan 60 అంటే ఏ వాల్యూ ఏమవ్వాలి? 60 డిగ్రీ అవ్వాలి కదా, అవునా కదా? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి బి వద్ద 90 degrees అని ఇచ్చాడు. ఏ 60 అని ఇచ్చింది మనకి. అంటే సి అంతే వాళ్ళ, అప్పుడు సి అంతే వాళ్ళ 30 degrees అవ్వాలి, ఎందుకంటే 60 + 30 90 కాబట్టి. సో సి వాల్యూ వచ్చింది, బి 90 సి 30 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మనం చేయొచ్చు కదా. క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? sin a ఇంటూ cos a ప్లస్ cos a ఇంటూ sin c. sin a అంటే ఎంత? మీరు 2 రకాలుగా చేయొచ్చు. యాంగిల్స్ మార్చుకోవచ్చు, లేదా ట్రిగనామెట్రిక్